మహాభారతంలో శకుని గురించి తెలుసుగా. ఆయన కౌరవుల వైపు ఉన్నా కానీ కౌరవులను నాశనం చేశాడు. తులారాశి వారు ఎలాంటి గొడవలు లేకుండా పరిస్థితిని తమ వైపు తిప్పుకోవడంలో మేధావులు. వీరు మాటలు చేతలతో అందరినీ తమకు అనుకూలంగా మార్చుకోవడంలో తోపులు. ఎవరినైనా సరే ఇట్టే తమ అధీనంలోనికి తెచ్చుకోగలరు. సామరస్యాన్ని కాపాడుకోవడం కోసం రెండు వైపులా మాట్లాడి తమకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుచుకుంటారు. అన్నీ తారుమారు చేస్తారు. వీరిని కలియుగ శకునులు అనవచ్చేమో. అందుకే వీరితో చాలా జాగ్రత్తగా మసలుకోవాలి, లేదంటే దెబ్బైపోతాము.